దైవజనమా, తెలిసి చేసిన పాపాన్ని దేవుడు క్షమించడు. అప్పుడు అంటాడు పౌలు గారు అదే సందర్భంలో, పూర్వము నేను తెలియక చేసి తిని గనుక నేను కనికరించబడ్డాను అంటాడు పౌలు గారు. ఏమన్నాడు ఆయన? నేను తెలియక చేశాను, తెలియక సంఘాన్ని హింసించాను, తెలియక సేవకుని చంపేశాను, కనుక నేను కనికరించబడ్డాను. తెలిసిన తర్వాత నేను ఏ పాపమో చేయలేదు. నేను క్రీస్తుని పోలి నడుచుకుని ఉన్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకోండి అని చెప్పగలిగాడండి సేవకుల్లో శ్రేష్టమైన అద్భుతమైనటువంటి అపోస్తుడైనటువంటి పౌలు. ఎవరు చెప్పలేదు ఆ మాట, ఆయన చెప్పాడు. కారణం ఆయన పరిశుద్ధునిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పశ్చాత్తాపం చెంది ప్రార్థన చేస్తే ఎంత పెద్ద పొరపాటునైనా దేవుడు క్షమిస్తాడు. తిరిగి మరలా పాపం చేయకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్టు మరలా ఆ పాపం మనం చేయడానికి వెళ్ళకూడదని దేవుని సేవకునిగా తెలియజేస్తాడు.